ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. అమృత ప్రణయ్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది నిందితులను గాను A1 ఉన్న మారుతీరావు చనిపోయాడు. A2 సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా A6 గా ఉన్నాడు. ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో శ్రవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కూతురు తప్పంతా అమృతదే అంటూ అరిచి మళ్ళీ చెప్పాడు. ప్రేమ, పెళ్లి, చావు, తీర్పు ఈ 4 చుట్టూ ఈ రోజుల్లో జీవితం తిరుగుతోంది. అసలు తప్పు ఎవరిది? ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న యువతదా, లేక పెళ్లి ఇష్టం లేక చంపించడానికి కూడా వెనక ముందు చూడకుండా చేస్తున్న తల్లిదండ్రులదా? ఎవరి తప్పు, ఎవరికి శిక్ష? అమృత ప్రణయ్ల స్టోరీ చూద్దాం. మిర్యాలగూడకు చెందిన పేరుమాల ప్రణయ్, తిరునగర్ అమృత వర్షిని స్కూలింగ్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో తెలిసింది. ఏ తల్లిదండ్రులైనా కూడా ఆడపిల్ల ప్రేమ అంటే వద్దు అని చెప్తారు కదా. ఇక్కడ అమృత తండ్రి కూడా వద్దనే చెప్పిండు. టీనేజ్ ప్రభావం అలాంటిది. తమని ఎక్కడ పేరెంట్స్ విడదీస్తారో అని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తండ్రిని ఎదిరించి తమ కంటే తక్కువ క్యాస్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటే ఏ తండ్రికైనా కోపం వస్తుంది. రోజుల్లో తగ్గుతుందా చెప్పండి? కోపంతో రగిలిపోతున్నాడు మారుతిరావు. ఈయన సొసైటీకి కాస్త పలుకుబడి కలిగిన వ్యక్తి. ఫలానా మారుతి కూతురు అంటే అమృత అని చెబుతారు. మరి అమృత ప్రణయ్లు పెళ్లి చేసుకొని కామున అయిపోయేది. కానీ అలా జరగలేదు. టిక్టాక్లు, డబ్ స్మాష్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు. అవి చూసిన కొంతమంది నీ కూతురు పెళ్లి చేసుకుందా, అది వేరే క్యాస్ట్ అతన్ని అంటూ అడగడం స్టార్ట్ అయింది. అలాంటి మాటలు విని ఏ తండ్రికైనా కోపం వస్తుంది. కానీ మారుతిరావుకు మాత్రం ప్రణయ్ను చంపాలన్న కోపం వచ్చింది. అదే అటు మారుతిరావు ఆత్మహత్యకు కూడా కారణంగా మారింది. ఇంకేముంది? అలా 2018 సెప్టెంబర్ 4న అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న అమృతని ఆసుపత్రికి తీసుకువెళ్లి వస్తున్న ప్రణయ్ను ఆమె తండ్రి డబ్బులిచ్చి మర్డర్ చేయించారు. హాస్పిటల్ గేట్ బయటే ప్రణయ్ని కత్తితో నరికి హత్య చేయించారు. ఇదంతా మారుతిరావు సుపారి గ్యాంగ్ చేయించారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిపోయాయి. ఈ హత్యలో 8 మంది నిందితులున్నారు. కేసు విచారణ నడుస్తుండగానే ఆత్మహత్యకు A1గా నిందితుడు అంటే అమృత తండ్రి మారుతిరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 2019 జూన్ 12న 1600 పేజీలో ఛార్జ్షీట్ దాఖలు చేయగా SC/ST జిల్లా సెషన్ కోర్టు విచారణ ప్రారంభించింది. A1 తిరునగరు మారుతిరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా ఉన్న ఛార్జ్షీట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగింది. అన్ని ఆధారాలు ఉన్న కారణంగా 2025 మార్చి 10న నల్గొండ కోర్టు తీర్పిచ్చేసింది. A2కు ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధించింది. అయితే ఇందులో A6గా ఉన్నది అమృత బాబాయ్. దీంతో కోర్టు దగ్గర వాళ్ళ అమ్మాయి తప్పంతా అమృతదే అంటూ పెద్దగా అరిచింది. అరిస్తే శిక్ష తప్పదు కదా. మరోవైపు ప్రణయ్ తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందని ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు. కానీ ఎన్ని చేసినా తమ కుమారుడు తిరిగి రాడు కదా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ అమృత ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. తమ కుమారుడిని ఆమె తల్లి వద్ద పెంచుతుంది. చూశారు కదా, అమృత ప్రణయ్లో ఆలోచన లేని పనులు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన మారుతిరావు కారణంగా ఇవాళ ఓ తల్లిదండ్రులు కొడుకును కోల్పోయారు. బిడ్డ తండ్రి లేని వాడయ్యాడు. ఇద్దరు తమ భర్తలను కోల్పోయారు. కాబట్టి ఇకనైనా అటు యువత కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఏదైనా పని చేసే ముందు కుటుంబం మొత్తం గురించి ఆలోచించండి.